క్యూఆర్ కోడ్ ఇది ప్రతి వ్యాపార దుకాణం దగ్గర దర్శనమిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆర్థిక లావాదేవీలు క్యూఆర్ ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా సంక్రాంతి మాసంలో ఇంటింటా తిరిగే గంగిరెద్దులకు కూడా క్యూఆర్ కోడ్ అతికించి యాచిస్తున్నారు. మేము అప్డేట్ అయ్యామంటూ గంగిరెద్దుల కళాకారులు తెలిపారు. క్యూఆర్ కోడ్తో మీకు తోచిన సహాయం చేయండి అంటున్న గంగిరెద్దుల కళాకారులతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. గంగిరెద్దులు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. కాలం మారుతుంది, మేము మారాలన్నట్టు అయితే గంగిరెద్దుల వాళ్ళ మార్పులు తీసుకొచ్చారు. చూడొచ్చు మనం గంగిరెద్దు మీద ఫోన్ పే క్యూఆర్ కోడ్ పెట్టారు. అంటే చిల్లర లేదంటూ వెళ్ళిపోతున్న వాళ్ళకి చెక్ పెట్టే విధంగా అయితే వీళ్ళు మరో వ్యూహాన్ని రచించిన భాగంగా దీంట్లో క్యూఆర్ కోడ్ని పెట్టారు. అసలు గంగిరెద్దుల భాగంగా అయితే సంస్కృతి సంప్రదాయాల్లో సంక్రాంతి పండుగలో గంగిరెద్దులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయని తెలుసు చెప్పొచ్చు మనం. ఆ గంగిరెద్దుల్లో భాగంగా ఇటు చూడొచ్చు క్యూఆర్ కోడ్ పెట్టారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు క్యూఆర్ కోడ్ ఎందుకు పెట్టారు? చాలా మంది చిల్లర లేదంటున్నారని చెప్పేసి ఇంకా ఫోన్ పే పెట్టుకుంటే కొడుతున్నారండి డబ్బులు. గంగిరెద్దుకి తోడు కొనుక్కుండా దానా ఖర్చుకి మొత్తం మీద ఎలాగైతే సందాలకి ఎంత కొంత వస్తున్నాయండి. అవి లేకపోతే ఇంకా చిల్లర లేదని కొంతమంది అంటున్నారండి. అది దాంట్లో ఆ డబ్బుల వల్ల వెంకన్న బాబుకి తోడై కొంటున్నామండి. ఇప్పుడు మరొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు సంక్రాంతి అంటే మీ గంగిరెద్దులు కీలక పాత్ర పోషిస్తుంది. అసలు సంక్రాంతిలో గంగిరెద్దులు ఏం చేస్తాయి? సంక్రాంతికి బాబాయ్ పండగ నెలెట్టిన కాడి నుంచి పండగ నెలెట్టిన కాడి నుంచి ఈదికి బాబాయ్ ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బిడ్డలను ఆడిని అందరినీ దీవిస్తామండి. అవి బ్రహ్మ విష్ణు పరిణించిన వరమండి అందేశం నట్టుకొని గంగిరెద్దుల్ని ప్రతి ఇంటికి ప్రతి గ్రామం తిరుగుతామండి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మీ పరిస్థితి ఎలా ఉంది? ఇంటింటికి వెళ్తుంటే రెస్పాండ్ ఉంది గతంతో పోలిస్తే ఎలా ఉంది? ఇస్తున్నారండి, పర్లేదండి. ఇంటింటికి వెళ్తే డబ్బులు కంటే ఇస్తున్నారండి, బాగుందండి, పర్లేదు. ఆడిస్తున్నారు. ఈ మధ్యన ఆడించట్లేదు, ఆడిస్తున్నారా? అసలు ఏ విధంగా ఆడిస్తారు? ఆట అంటే ఏంటి? గంగిరెద్దులు లేపడం ఏ విధంగా లేపుతారు? ఏమేమి చేస్తారు? గంగిరెద్దులు ఆటలు అంటే బాబాయ్ ఎన్నాళ్ళు గ్రామంలో బాబాయ్ పల్లెటూరులో బాగా చూసేవారండి. ఇప్పుడు మనకి టౌన్లో బాబాయ్ పెద్ద పట్టించుకోవట్లేదండి. ఎద్దులు ఆటలో తెలుస్తలేదండి. ఎద్దుని చూస్తాం 10 రూపాయలు ఇస్తాం వెళ్ళిపోవడం అండి. అంతమించి ఎద్దులు ఆడించని చెయ్యండి అని రెస్పెక్ట్ ఏం లేదండి. ఆడించడం అంటే ఏం ఆడిస్తారు? ఎద్దులు ఆడింతామనండి, గుండ్ల మీద కాళ్ళు ఎట్టుకొని ఆడింతారండి, మొక్కలు పెట్టెక్కింతారు, నమస్కారం పెట్టింతారు, రైట్ హ్యాండ్ చూపించమంటే రైట్ హ్యాండ్ చూపించదు, మామూలుగా హెడ్ ఊపమంటే హెడ్ ఊపుతుంది, మొత్తం అన్ని చేయిస్తామండి. వీళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తారు? మీరు ఇస్తారా, మీ పూర్వీకులు ఇస్తారు? మా పెద్దలు ఉన్నారండి, పెద్దలు ఇస్తారండి ట్రైనింగ్. ఎంత టైం పడుతుంది? ఏంటి ఎన్ని రోజులు పడుతుంది ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి? ఒక 4 రోజుల్లో ట్రైనింగ్ అంతా అయిపోతుంది. ఎద్దుకు ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ ఇచ్చే సమయంలో ఏమైనా అటాక్ ఇవ్వడాలు గట్రా ఏమైనా చేస్తూ ఉంటాయి? అటాక్లు ఏమీ చేయవండి. కూర్చోమంటే కూర్చుంటే, నిలబడమంటే నిలబడతాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మీది బాగుందా, పర్లేదా అనిపిస్తుంది? గతంతో అయితే సంక్రాంతిలో గంగిరెద్దులు రాగానే ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? పర్లేదండి, బాగుందండి. గంగిరెద్దులు పర్లేదండి. చూడొచ్చు గంగిరెద్దులు కాలంలో అయితే మేము సంక్రాంతి సమయంలో నెల రోజుల ముందు నుంచి కూడా అయితే ఇంటింటికి తిరుగుతామని చెప్తారు. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో అయితే గంగిరెద్దుల చేత నృత్యాలు ఇవన్నీ చేయించేవారు. గంగిరెద్దులు నమస్కారం పెట్టించడం, లెగిసి పైకి వెళ్ళడం అలాంటివి చేయించేవారు. అయితే ఇప్పుడు యువతిగా వాటి మీద అంతగా ఆసక్తి లేకపోవడంతో అలాంటివి లేవని చెప్తున్నారు. మరోవైపు ఎక్కడికి వెళ్ళినా చిల్లర లేదని ఒక్క పెడుతున్నారని చెప్పి క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరిగిందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది గంగిరెద్దుల దగ్గర నుంచి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM TV.